భూభారతి చట్టంతో భూ సమస్యలు తీరుస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గతంలో ధరణి పేరుతో బీఆర్ఎస్ సర్కార్ లక్షలాది ఎకరాలు కొల్లగొట్టిందని ఆరోపించారు. ధరణిలో సమస్యలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెప్పారన్నారు. నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం ఖాజీపూర్ భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు మంత్రి పొంగులేటి. ధరణికి భూభారతికి పోలికే లేదని చెప్పారు. ఒక్క పైసా చెల్లించకుండానే భూ సమస్యలు పరిష్కరిస్తామని, అధికారులే ప్రజల దగ్గరకు వెళ్తారన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏ కార్యక్రమం మంచి కార్యక్రమం చేయాలన్నా, ఏ పేదోడి కష్టాలు తీర్చాలి అన్నా గడిచిన 10 సంవత్సరంలో వారు చెయ్యని పని ఈ 10 నెలల్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చేస్తున్నామని అక్కురోషంతో కచ్చతో పేదవాడికి మంచి జరిగితే అది ఇందిరమ్మ ప్రభుత్వానికి మంచి మార్కులు ఎక్కడ వస్తాయో అని అడ్డంకులు పెడుతున్నా అనేక విషయాలలో ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారు. వారు ప్రత్యక్షంగా పరోక్షంగా కోర్టుల ద్వారా ఆటంకాలు కలిగిస్తున్నా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్ల రూపాయలు అప్పు చేసినా తల తాకట్టు పెట్టైనా చెప్పిన ప్రతి మాటని చిత్తశుద్ధితో పేదవాడికి అందించిన దాంట్లో భాగమే ఈ భూభారత కార్యక్రమం కూడా. ఆనాడు ఆ పెద్దలు ఆ దొరవారు చేసిన చట్టం, ఆ 2020 చట్టం పేదవాడు కన్నీరు తుడచటం కాదు కదా, పేదవాడిని రైతన్నని భూములున్న ఆసాములని ఆతాల పాతాల లోకానికి ఆ చట్టం ద్వారా తొక్కారు అనేది ముమ్మాటికి నిజం. ఆనాడు 2020 చట్టానికి ఈ 2025 భూభారత చట్టానికి ఎన్ని తేడాలున్నాయో కళ్ళుండి కూడా కళ్ళు మూసుకొని నాకు ఏమీ కనపడటం లేదని ఏదైతే ప్రతిపక్షాలు ఇంకా పచ్చి అబద్ధాలు ఆడుతున్నాయో అది చూస్తేనే బాధ అనిపిస్తుంది. వారు పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అసెంబ్లీలో నేను కూర్చున్న బెంచి పక్కన వచ్చి కూర్చొని నన్ను అడిగేది ఏందయ్యా అంటే, ధరణిలో మా భూమి ఎక్కలేదన్నా, నా బిడ్డ భారతి బదులు భరత్ రెడ్డి అని పడ్డదన్నా, నా భూమి 9 ఎకరాలుంటే 9 కుంటలని పడిందని వారి శాసనసభ్యులే ఆనాటి వారి ప్రభుత్వంలో ఉన్న మంత్రులే వచ్చి దీన్ని కొద్దిగా సరిదిద్దాలన్నని అడుగుతుంటే పక్కన గతంలో మంత్రులుగా చేసిన వారికి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏ భూభారత చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చట్టాన్ని పెడితే ఆ చట్టము పెట్టిన టైంలో కూడా నిస్సిగ్గుగా పదవి పోయిందనే ఉక్కు రోషంతో ఆ చట్టాన్ని కూడా ఆమోదించకుండా ప్రయత్నం చేసిన మహానుభావులు ఆ దొరవారు వారి తొత్తులు. 2020 చట్టం చేసేనాడు అధికారుల దగ్గరికి ప్రజలు పోవాల్సి వచ్చింది. 2025 మన భూభారత చట్టం చేసేనాడు అధికారులే మీ ఇంటి దగ్గరికి వస్తున్నారు. ఈనాడు ఆనాడు అప్లికేషన్ పెట్టాలి అంటే 1000 రూపాయలు కట్టాల్సి వచ్చేది. కాగితాలు రాత అంతా మీరే చేయాల్సి వచ్చేది. ఈ చట్టంలో 1 రూపాయి కూడా తీసుకోదు ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం.